జెలెన్స్కీ అదును చూసి దెబ్బ కొట్టాడు ట్రంప్కి. ఇప్పుడు ట్రంప్ ఇరాన్లో ఇప్పుడు ట్రంప్ ఇరాన్తో చేస్తున్నటువంటి యుద్ధంలో చాలా వరకు తన లోపాలను గ్రహించాడు. ఇక ఇంతకు ముందుకు వెళ్ళలేము. ఏ విషయంలో చూసినా ఒక అమెరికా ఒక 3 దెబ్బలు ఇరాన్కి కొడితే 2 దెబ్బలు అమెరికాకు కూడా కొడుతుంది ఇరాన్. సో ఈ విధంగా చూస్తే అది ఊహించని దెబ్బ. ఇలాంటి సమయంలో ఉక్రెయిన్ దగ్గర ఉన్నటువంటి ఆ డ్రోన్ల సహాయంతో పాటు ఆ శక్తి అది ఏదైతే ఉందో ఆ మ్యాన్ పవర్ కూడా కావాలి అని ఇప్పుడు సౌదీ అరేబియా అలాగే మిగతా గల్ఫ్ దేశాలతో అయితే రిక్వెస్ట్ చేయించాడు ట్రంప్. అంటే ట్రంప్కి తెలిసి ఇవన్నీ చేయిస్తారు, ట్రంప్ చేయిస్తేనే వాళ్ళు చేస్తారు. అయితే ఇప్పుడు జెలెన్స్కీ ఏమంటున్నాడు, ఇప్పటికే ఉక్రెయిన్కి రక్షణ సహాయాన్ని తగ్గించాలనుకున్నటువంటి ట్రంప్కి ఇప్పుడు జెలెన్స్కీ దెబ్బ కొట్టడం తప్పేమీ కాదు. అందుకే అదును చూసి మీరు ఎలాగో మా సహాయం కావాలంటున్నారు, నేనైతే ఎవరితోటి యుద్ధం చేయడం లేదు, మా యొక్క యుద్ధం రష్యాతో మాత్రమే. మేము మా యొక్క సహాయాన్ని, సైనిక చర్యని, అలాగే మా యొక్క పరిజ్ఞానాన్ని, డ్రోన్ పరిజ్ఞానాన్ని మీకు ఇస్తాం. కానీ మీరు మాకు అత్యాధునికమైనటువంటి ఆయుధాలు అలాగే డబ్బు కూడా కావాలి. మేము అడిగినటువంటిది మాకు ఇవ్వండి, మీరు అడిగినటువంటిది మీకు ఇస్తాము అంటున్నాడు. దీని గురించి ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నీ ట్రంప్ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాయి. మరి వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు, అత్యాధునికమైనటువంటి ఆయుధాలు కూడా అడుగుతున్నారు. మరి దీనికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? మరి యుద్ధాల్లోకి మమ్మల్ని కదా మీరు దింపేశారు, కాబట్టి మీరే ఈ యొక్క డబ్బునంతా కూడా ఆర్థికంగా సమకూర్చుకోండి అన్న విధంగా ఇప్పుడేమొచ్చేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. గల్ఫ్ దేశాలన్నీ వెళ్ళి అమెరికాతో మాట్లాడుతున్నారు. అమెరికా ఏమంటుంది, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కూడా మేము డబ్బులు అడిగితే ఎలాగా? మీకు కొంత నిధి కింద మేము ఇస్తున్నాం కదా ప్రతి సంవత్సరం. పైగా ఆ రక్షణ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ రక్షణ వ్యవస్థలకి కొంత డబ్బు అయితే చెల్లిస్తున్నాం. సో ఇప్పుడు మళ్ళీ మీరు మమ్మల్ని డబ్బులు అడిగితే ఎలాగ అన్న విధంగా ట్రంప్ అంటున్నాడు. లేదా తర్వాత చూద్దాం అంటున్నాడు. కానీ ఇప్పుడు అది గల్ఫ్ దేశాలు అది ఒప్పుకోవడం లేదు. 25% మేము పెట్టుకుంటాం, 75% మీరు పెట్టుకోండి అన్న విధంగా ఇప్పుడు గల్ఫ్ దేశాలు అంటున్నాయి. సో ట్రంప్ ఒప్పుకుంటాడా? మామూలుగానే యుద్ధంలోకి వాళ్ళని లాగేశాడు. వాస్తవానికి గల్ఫ్ దేశాల మీద అసలు ఇరాన్ దాడి చేస్తుందనే అనుకోలేదు. గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తే ఏంటి పరిస్థితి అన్న విధంగా ఆలోచించలే. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జూన్లో జరిగినటువంటి యుద్ధంలో ఇరాన్ ఎక్కడ వాళ్ళ మీద దాడి చేయలేదు, నేరుగా ఇజ్రాయెల్ మీదే దాడి చేసింది. సో ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్గా ఇజ్రాయెల్ దాడి చేసినా, అమెరికా దాడి చేసినా వెంటనే గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తుంది. అందుకే గల్ఫ్ దేశాలన్నీ డ్రోన్లను అడ్డుకోవడానికి టెక్నాలజీ కావాలని ఉక్రెయిన్ అడిగే ఎవరు అడిగాయి? అమెరికా అధ్యక్షుడి యొక్క సలహాతోటి అడిగాయి. అందుకే జెలెన్స్కీ ఏమంటున్నాడు, మేము ఎవరికైనా సహాయం ఇస్తాము, మా పరిస్థితి ఇప్పుడు ఇలా ఉన్నాయి, మీకు తెలుసు మా గురించి, కాబట్టి మా యొక్క డిమాండ్లు ఇవి అంటున్నాడు. జెలెన్స్కీని ఇక్కడ అస్సలు తప్పు పడడానికే లేదు. ఒట్టినే ఎవడేస్తాడు? టెక్నాలజీ కావచ్చు, ఆయుధాలు కావచ్చు, ఎవడో అమెరికా కూడా ఇవ్వదు. సో ఇప్పుడు ఆయన ఆ విధంగా అడగడం కరెక్ట్ కాదు. అందుకే గల్ఫ్ దేశాలే అమెరికాతో మాట్లాడుకొని ఏదో ఒకటి ఆయనకి పరిహారం ఇవ్వాలి. పరిహారం ఇస్తే వస్తాడు ఆయన.